ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. 'ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత'. సీతాయనంలో ఏం జరిగింది? మనకెవ్వరికీ తెలియని రామాయణంలో చెప్పని విషయాలను మనం తెలుసుకుంటున్నామండి. మరి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మనకి రామాయణంలో తెలిసింది ఒకవైపయితే, సీతాయనంలో మనం ఇంకొక కోణంలో తెలుసుకుంటున్నాము. మనం నిన్న క్లాస్‌లో సీతామాత స్వయంవరం జనక మహారాజు ప్రకటించడం అనేది జరిగింది. ఏ ఆడపిల్లకైనా పెళ్లి అంటేనండి ఎన్నో ఆశలు, ఎన్నో కలలు. అసలా వాళ్ళ యొక్క జీవితమే ఆలోచనలు, ఊహాగానాల్లోనే గడుపుతారు. కానీ సీతామాత అలా కాదండి. ప్రతి ఒక్కళ్ళం మనం ఆ స్టేజ్ దాటి నుంచి వచ్చిన వాళ్ళమే. మనకు పెళ్లి అన్న కానించి, ఆ సమయం ఆసన్నం అయ్యే వరకు మనం ఎలాంటి భావోద్వేగాలతో ఉంటామో ఎవరికి వాళ్ళకి అనుభవమే. నేను ఎవరికీ ప్రత్యేకించి దీని గురించి వివరించాల్సిన అవసరం గూడా లేదన్నమాట. అయితే మనం అలా ఉంటే మరి సీతామాత ఎలా ఉంది? అతన్ని నేను ఎందుకంటే సీతామాతకి అతనెవరో అంటే సూచనప్రాయంగా తెలుసు. చైతన్యపరంగా తెలుసు. ఒక ఆత్మస్వరూపంగా తెలుసు. ఆయన ప్రెజెన్స్‌ని ఆమె ఫీల్ అవ్వగలుగుతుంది. కానీ ఆమె ఆయన్ని చూడలేదు. భౌతికంగా ఆయన్నయితే చూడలేదు. కానీ ఆయన స్వరం విన్నదండి. అయితే ఆమె నేనాయన గుర్తించగలనా లేదా? అని నేను తెలుసుకోగలనా లేదా అని అంటే స్వయంవరము అంటే మనకి తెలిసిన విషయమేనండి. తెలియకపోతే నేను చెప్తాను ఇక్కడ. ఎందుకు అంటే మనకి ఇదివరకటి రాజుల కాలంలోనండి ఆహ్, స్వయంవరం ప్రకటించేవారు. స్వయంవరము అంటే ఒక రాజు యొక్క కుమార్తె యుక్త వయసుకు వచ్చాక యువరాణిని వివాహం చేసుకోవాలి అంటే వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టేవారండి. అది వాళ్ళందరిని చూసాక ఆ పరీక్షల్లో నెగ్గినవాడవ్వచ్చు. లేకపోతే ఒక 10 మంది, ఒక 20 మంది రాజ్యాల నుంచి వచ్చిన రాకుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి, పరీక్షించి తమ కళ్ళతోనే ఆ యొక్క యువరాణి ఆయన్ని వివాహం చేసుకోవాల్సొచ్చేది. అసలు స్వయం వరము అంటేనండి, స్వయం అంటే స్వయంగా తనంతట తానే, వరము అంటే వరుడు, భర్త. అంటే ఏంటి? స్వయంవరం అంటే ఒక యువతి తన భర్తను తనంతట తానే ఎంచుకునే విధానాన్ని స్వయంవరం అనేవారు. ఆ రోజు ఆ కాలాలలో ఆడవాళ్ళకి ఎంతటి స్వేచ్ఛ అనేదుందో చూడండి త్రేతాయుగంలో. సులభంగా మనం చెప్పుకోవాలంటే రాజకుమారి గాని, అనేక మంది వరులొచ్చినప్పుడు వారిలో ఆమెకు నచ్చిన అర్హత ఉన్న వ్యక్తిని ఆమె స్వయంగా ఎంచుకుంటదనమాట. ఎంతోమంది రాజులు, ఎంతోమంది వీరులు వస్తారండి. కొన్ని సందర్భాల్లో కొన్ని పరీక్షలు పెడతారు. మనకు తెలుసు సీతామాత కళ్యాణం ఎలా జరిగింది అంటే, శివధనుస్సుని ఎత్తు వే ఎత్తి ఎవరైతే విరుస్తారో ఆళ్ళకే సీతామాతనిచ్చి కళ్యాణం అనేది మనం ఎన్నో ఘట్టాల్లో చూసాం. వరమాల వేసి అలా నెగ్గిన వాడిని అతను తన భర్తగా ఆమె అంగీకరిస్తుందనమాట. ఇదే సీతా స్వయంవరానికి కూడా జనక మహారాజు ప్రకటించాడండి. అయితే ఇక్కడ సీతామాత అస్సల ఇంకా ఎలా అయితే తన తండ్రి తనకి అన్ని విధాలా ముందే ఆయన అన్నీ తెలుసుకొని అన్నీ సమకూర్చుతాడన్న నమ్మకంతో ఉండడం వల్ల ఇంకా అలాంటి సంకోచాలన్నీ కూడానండి సీతామాత తన మనసులోంచి తీసేసి గ్రామాలన్నీ తిరుగుతూ పొలాల్లో విత్తనాలు నాటటంలోనూ రైతులకి సహాయం చేస్తూ గడుపుతూ ఉండేదండి. మహారాజు ఒక కొత్త రకం నాగలిని తయారు చేశాడండి పొలం దున్నటానికి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటేనండి. త్రేతాయుగంలో జనక మహారాజు పర్యవేక్షణలో రైతు పొలాన్ని దున్నటానికి నాగలి అన్న కొత్త పరికరాన్ని తయారు చేసిన గొప్ప విశిష్టత ఎవరికి ఉందంటే మిథిలా నగర రాజ్య పరిపాలకుడైన మహర్షి, రాజర్షి
జనక మహారాజు గారికే ఉందన్నమాట. రాజఋషి, క్షమించండి, మహర్షి కాదు. అయితే అది ఎలా అంటే ఆ కొత్త నాగలిని తయారు చేసి దాంతో దున్నటం, విత్తనాల్ని తేలికగా, వేగంగా, శ్రమ లేకుండా చేసేసేదంట పని. అప్పుడు సీత కూడా అదే నేర్చుకోవాలని అనుకుందంటండి. స్వయంవరానికి ముందు ఒకరోజు ఆమె సోమని, మీనాక్షిని తీసుకుని దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి వారికి దున్నడంలో సహాయం చేయాలని ఉంది అని అడిగిందంటండి. వాళ్ళు అసలు ఒప్పుకోలేదండి. ఎంత తీవ్రంగా నిరోధించారు ఆ పనిని. ఎందుకు అంటే ఆమె రాకుమార్తె కదా! అయినా ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించడం అన్నదే ఒక విషయం. కానీ రాకుమారిని కూడా ఎలా అనుమతించాలి అని అనుకున్నారండి. కానీ ఇక్కడంతా పూర్తిగా వేరే అండి. మాత ఊరుకోకుండా పదే పదే అభ్యర్థించి వారిని ఒప్పించి ఆఖరికండి అతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాళ్ళపై కూర్చుని చేతులతో నేలలోకి లోతుగా తవ్వసాగిందంట. ఆమెకు సహాయం అవసరమేమోనని మీనాక్షి, సోమ గబగబా అక్కడికి పరిగెత్తుకు వెళ్తారు. కానీ అటువంటి అవసరం ఏమీ లేదండి. సో, అప్పుడు మీనాక్షిని, సోమాని చూసి సీతామాతని ఎంతో ఆనందంతో, పారవస్యంతో "సోమ చూడు, భూమాత వైపు చూడు" అంటుందండి. ఆమె ఏ భూమాత మనకిచ్చిన బహుమతిని చూడమంటుంది. ఏంటంటే, ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధిస్తేనంటండి, మన శరీరాలను చక్కగా ఉంచే ముఖ్యమైన ప్రాణం ఆ భూమిలో ఉందంట. మనం చూడటంలో కానీ, భూమాతని తాకటంలో గాని చెయ్యలేని శక్తి ఉందంటండి. మనం మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంత కాలం మనకి అనారోగ్యం అనేది దరిచేరదు అని చెప్తుంది. ఇది భూమాత మనకిచ్చిన వరమండి. అలా చెప్తూ సీతామాత చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకుని ఆ బుగ్గలకి రుద్దేసుకుంటదండి. మనం చిన్నపిల్లల్ని అసలు మట్టిలోనే ఆడనివ్వమండి. కానీ భూమాత యొక్క ఆశీర్వాదాలు, ఆ వరాలు మన యొక్క జీవితంలో నిండు నూరేళ్లు మనతో పాటు ఉండాలి అంటే, మన పిల్లల్ని చక్కగా ఆడుకోనివ్వండి మట్టిలో, ఇసకలో. వాళ్ళని మీరు ఎవరు కూడా దయచేసి అడ్డగించొద్దు ఫ్రెండ్స్. మనకు జీవితానికి ఇచ్చే ఆ నేలను ముద్దాడినప్పుడండి, అసలు ఆ సీతామాత ముఖం ఎంతో వెలిగిపోయిందండి. మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలిపి ఉంచే దాని గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తాం మనము అని అడుగుతుందండి. నిజమే కదా! రోజు మనం ఆహారం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ రైతుని కానీ, ఆ భూమిని కానీ, పంచభూతాలను కానీ అసలు తలుచుకుంటామా? వాటికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అసలు తెలియచేస్తామా అండి? ఏం చెయ్యం మనం అసల. హ్మ్. ఆమె ఇచ్చిన ఈ నిధిని మనం ఏమైనా మెచ్చుకుంటున్నామా అని సీతామాత కూడా అడుగుతుందండి మనల్ని. సీత తన చేతిలోని మట్టిని వదిలి అలా నిలబడుతుందండి. నిలబడేటప్పటికి సుదూర తీరంలోకి చూస్తే ఆయన ఇక్కడే ఉన్నారు అన్న ఉనికి సీతామాతకు తెలుస్తుందండి. నెమ్మదిగా చెప్తుంది ఆయన ఇక్కడే ఉన్నారు అని. మీనాక్షితోని, సోమతోని. ఎందుకంటే ప్రెజెన్స్ అనేది ఆవిడ ఫీల్ అవుతుందని మనం మొన్న తెలుసుకున్నాం గదండీ! అదనమాట. ఆ తర్వాత మళ్ళీ దున్నటానికి వెళ్ళిపోతుందండి. ఆమె తన పని పూర్తి చేసిన తర్వాత సీత తనకి పొలంలో సహాయం చేయటానికి ఎవరైతే అనుమతించారో ఆ రైతుకి కృతజ్ఞతలు తెలిపి తను పొలంలో ఉండగా అక్కడ ఆగిన రథం గురించి ఆరా తీస్తుందండి. అలా చూస్తే అక్కడ ఒక రథం కనపడుతుందనమాట. అది అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులది అని అక్కడున్న రైతు చెప్తాడండి. వారేంటికంటే తమ గుర్రాలకి నీటిని అడగటానికే అక్కడ ఆగారంటండి. సీతామాత అనుకునింది. అయోధ్య ఏంటి? అని తనలో తాను గొనుక్కుంటూ ఆలోచనలో పడిపోతుందంట. అవును. ఆ రాకుమారులో ఒకరు మీరు పొలంలో ఉండగానే ఆహ్, గుర్తించి ఆ నేలను దున్నుతున్న స్త్రీ ఎవరని గూడా అడిగారంట. ఆయన తాను అటువంటి నాగలిని ఎప్పుడు చూడలేదని, అల్ అలాంటి ఒకానొక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని అసలు నేను ఊహించలేదని ఆ రాకుమారుడు చెప్పాడంటండి. మరి నువ్వేం చెప్పావు ఆ రాకుమారుడికి అని సీతామాత రైతుని ప్రశ్నిస్తే, ఆ దున్నేది రాకుమారి సీత అని చెప్పాను అని చెప్తున్నాడండి. ఆయన ఆ మాటకి ఎంతో ఆశ్చర్యపోయినట్లు కనిపించాడంట ఆ రాకుమారుడు. హ్మ్. మరి చూడండి కానీ నవ్వి ఆ రాకుమారుడు ఆ విధమైన పని చేయగలిగిన స్త్రీని నాకు కలుసుకోవాలని ఉంది అని ఎంతో ఆసక్తి ఉందని చెప్తాడండి. ఆయన మన రాకుమారి తెలియదు అని అక్కడ స్పష్టమైపోయిందనమాట. అన్న రైతు మొత్తం జరిగిందంతా ఎంతో ఆప్యాయంగా
సీతామాతకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.